జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సర్వే ఎంచుకున్నది. కాంగ్రెస్ అంటే మేమేం కలిపే సర్వే ఎంచుకుంటే ఏమైంది, వాళ్ళ 100% ఎంఏఎం కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తున్నది. కాబట్టి ఎట్టి బస్సులో 3 కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడ్డదాలని. ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధికి, జిహెచ్ఎంసీ అభివృద్ధికి నిలిచింది కేంద్ర ప్రభుత్వమే. ఇవాళ ఈ కాంగ్రెస్ ఎంఏఎం కలిసి ఇలా ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నది. కానీ ముస్లిం మహిళలందరూ కూడా బీజేపీ వైపు వస్తారని చెప్పి ప్రత్యేకమైన సర్వే రిపోర్ట్ వచ్చింది. ముస్లిం మహిళలందరూ కూడా హైదరాబాద్ పరిధిలో మొత్తం వారు వంచలేక ఒక సర్వే సంస్థ సర్వే చేస్తే 80% ముస్లిం మహిళలు మేము బీజేపీకి ఇస్తామని చెప్పారు. 80% ముస్లిం మహిళలు. ఇవన్నీ చూసినాకనే అంత పొలిటికల్ గేమ్ వీళ్ళది. ఏంటంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ తిట్టడం ఎంఏఎం పార్టీ ఏంటంటే కాంగ్రెస్ కు మాకు ఏం సంబంధం లేదు అని చెప్పి చెప్పించుకునే ప్రయత్నం, ఇద్దరు కలిసి మాట్లాడుకునే ప్రయత్నం. ఇప్పుడు మొన్న నేనేమంటున్నా అంటే నిన్నగాక మొన్నటిదాకా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కలిసి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నారు. ఈ 5 రోజులు ఏం జరిగిందే మీకు? 5 వారం రోజులే. ఈ వారం రోజుల మీ ఇద్దరి మధ్య ఎందుకు వచ్చింది సమస్య? ఎక్కడ వచ్చింది? పైసల కాడ వచ్చిందా? దేని కాడ వచ్చింది? కార్పొరేషన్ ఎన్నికలేమో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు. ఎన్నికలు కాగానే ఇప్పుడు భాగ్యనగర్ లో మొత్తం జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పి ఇది లోపల ఇద్దరు మాట్లాడుకుని ఇంకా ఏం చెబుతారు, ఇంకా గట్టి చెబుతారు రేపటి నుంచి. మీ మాయమాటలు, మీ డ్రామాలు ఎవ్వరు నమ్మరు. ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అని చెప్పి ఎంఐఎం పార్టీ కంటే ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. మరి మీ ఇద్దరి మధ్యలో ఎక్కడ చెడింది ఈ వారం రోజుల చెప్పాలి.